ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ కార్డ్ ఉచితంగా నమోదు చేసుకోవడం ఎలా అనే విషయం మనం ఇప్పుడు ఏపీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ అనేది జాబ్ సీకర్ లాగిన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా గూగుల్ ఓపెన్ చేయండి. తర్వాత ఏపీ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ అని గూగుల్ సెర్చ్ బాక్స్‌లో ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డీఈటీ ఏపీ అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతది. దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు జాబ్ సీకర్ లాగిన్, ఎంప్లాయ్ లాగిన్ కనిపిస్తుంది. ఒకసారి వెబ్‌సైట్ చెక్ చేద్దాం. అందులో రీసెంట్‌గా అప్డేటెడ్‌గా ఉన్న జాబ్ మేళ ఆర్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్స్ అండి. సెంట్రల్, స్టేట్ 2 చూపిస్తాయి. ప్రైవేట్ కూడా. అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ న్యూ జాబ్ సీకర్ అని లాగిన్ క్లిక్ చేయండి. చేసాక ఇక్కడ ఎగ్జిస్టింగ్ మీకు ఎంప్లాయ్‌మెంట్ కార్డ్ ఉంటే యాస్ క్లిక్ చేయండి. ప్రెజెంట్ అది పనిచేయట్లేదండి. కాల్ ట్రై చేద్దాం. సో నో కొట్టండి. నో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అన్ని బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలండి. ఈమెయిల్ ఐడి మాత్రం కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు డీటెయిల్స్ అనేది మీ ఈమెయిల్కి వస్తుంది. క్రెడెన్షియల్ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్తో మనం ఇప్పుడు లాగిన్ అవ్వాలి. ఇన్ కేస్ కానీ మన లాగిన్ రాకపోతే బ్యాక్ వచ్చి ఫర్గాట్ పాస్వర్డ్ దగ్గరికి వెళ్ళండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే సెండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని మీ మొబైల్ ఆర్ ఈమెయిల్ కానీ వస్తుందండి రీసెంట్. అది వచ్చాక ఇక్కడ మీకు చూడండి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ హ్యాస్ బిన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ ఐడి. సో మీ మెయిల్కి వస్తుంది. ఆ మెయిల్ అనేది మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినది ఇక్కడ చదవండి. రౌండ్ చేశాను, హైలైట్ చేసి. ఓకేనా? ఇప్పుడు మెయిల్లో చెక్ చేయండి. వచ్చిన యూజర్ నేమ్ అంటే మీ మొబైల్ నెంబర్ అండి. మొబైల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు లాగిన్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ గైడ్లైన్స్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మార్గదర్శకాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్గదర్శకాలు ఇది మనం చూపించాలండి. ఏ డాక్యుమెంట్ అనేది మనకు కావాలన్నది. సో ఇందులో ఏ అప్లోడ్ డాక్యుమెంట్ అయినా కూడా జెరాక్స్ కాపీ పెట్టకూడదు. ఓన్లీ డైరెక్ట్ స్కాన్ చేయాలి. మొబైల్లో కానీ లేదా స్కానర్లో కానీ కంప్యూటర్ దగ్గర ఆ డాక్యుమెంట్స్ మాత్రం అప్లోడ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఎలా చేయాలో ముందుకెళ్దాం. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ అంటే ఏ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్‌కి మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు. మీ యొక్క లోకల్ క్యాండిడేట్ నేటివిటీ. తర్వాత ఎస్ఎస్సి ప్రకారం ఎంటర్ చేయాలని డీటెయిల్స్ అన్నీ. ఆధార్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ స్కిప్ చేశాను ఎలాగో తెలిసింది కాబట్టి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ యాడ్ చేయాలి. ఫస్ట్ ఎస్ఎస్సి యాడ్ చేయాలండి. తర్వాత స్పెషలైజేషన్ ఎస్ఎస్సి అని ఉంటుందండి. నేను ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఇక్కడ చూడండి మీకు స్లోగా అర్థమయ్యేట్టు చెప్తాను. ఇంటర్ ఎంపీసీ, హెచ్ఈసీ, సిఈసీ అని అడుగుతుంది. ఇక్కడ ఎంపీసీ సెలెక్ట్ చేసుకోండి. ఎంపీసీ సెలెక్ట్ చేసి స్పెషలైజేషన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని కొడతారు కానీ అవ్వదు. సో ఇక్కడ కొన్ని లెటర్ వరకు లిమిట్ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఎంపీసీని ఫుల్ ఫామ్ కాకుండా ఎంపీసీ అని టైప్ చేసి ఏ క్లాస్లో పాస్ అయ్యారు, సెకండ్ డివిజనా, ఫస్ట్ డివిజనా, థర్డ్ డివిజనా, డిస్టెన్స్ అని, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీడియం, ఏ మీడియంలో చదివారు, దాని ఒక పీడిఎఫ్ ఆర్ జేపీజీ. ఓకేనా? ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. తర్వాత యాడ్ క్వాలిఫికేషన్ క్లిక్ చేయండి.
క్లిక్ చేశాక మీకు సక్సెస్ఫుల్లీ క్వాలిఫికేషన్ యాడ్ అని వస్తుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ కూడా అలాగే. ఈ గ్రూప్ ఒక స్ట్రీమ్ బీఎస్సీలోనే జియాలజీ, బయోటెక్ ఇవన్నీ. డిగ్రీ, బీటెక్, డిప్లొమా ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చండి క్వాలిఫికేషన్. కానీ దాని యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం తప్పనిసరిగా అప్లోడ్ చేస్తేనే ఇక్కడ యాడ్ చేయాలి. ఇన్ కేస్ రీసెంట్గా పాస్ అయ్యి ఉంటే సర్టిఫికేట్ లేకపోతే అప్లోడ్ చేయొద్దు. దానికి ఎప్పుడు అయిన తర్వాత కూడా ఎడిషనల్లోనే పెట్టుకోవచ్చండి, తొందర ఏం లేదు. ఇన్ కేస్ మీరు ఎటువంటి తప్పు డాక్యుమెంట్ ఇచ్చినా అది రిజెక్ట్ అయిపోద్ది. సో కరెక్ట్గా చేయండి. ఇదంతా డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంది. ఈ ప్రతి డాక్యుమెంట్ కూడా మనకి వెరిఫికేషన్ అవుతుందండి. అది. సో మీరు ఇక్కడ ఓడి అప్లోడ్ చేయాలి ఫస్ట్. అయితే అప్లోడ్ ప్రొవిజనల్ అప్లోడ్ చేయాలి. జేపీజీ ఆర్ పీడిఎఫ్. ఓకేనండి. అప్లోడ్ చేశాక గ్రేడ్ పాయింట్ చూసుకోండి, మీకు ప్రొవిజన్లో ఉన్నట్టుగా ఎంటర్ చేయండి. ఇదంతా కూడా 500 KB బిలో ఉండాలండి. జేపీజీ ఆర్ పీడిఎఫ్. ఓకేనా. ఇప్పుడు యాడ్ క్వాలిఫికేషన్ కొట్టగానే సక్సెస్ఫుల్లీ క్వాలిఫికేషన్ యాడ్ అని వస్తుంది చూడండి. నెక్స్ట్ ఇంకేమన్నా ఉంటాయి, పీజీడీసీ, ఐటీ సర్టిఫికేట్, స్పెషలైజేషన్ ఏమి ఉన్నా సరే ప్రతిదీ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మస్ట్ బి ఒరిజినల్ అండ్ స్కాన్ అప్లోడెడ్. జెరాక్స్ కాపీస్ ఆర్ నాట్ అలౌడ్ అండ్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. చూడండి, మళ్ళీ మీకు చూపిస్తున్నాను. జెరాక్స్ కాపీస్ ఆర్ నాట్ అలౌడ్ అండ్ అప్లికేషన్ విల్ బి రిజెక్టెడ్. ఓకేనా. నెక్స్ట్ లాంగ్వేజెస్, మీకు ఏ లాంగ్వేజెస్ తెలుస్తాయి, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తమిళ్, అరబిక్, స్పానిష్ ఏది తెలిస్తే దానికి డాక్యుమెంట్స్ అవసరం లేదండి. జస్ట్ ఫర్ నోయింగ్, అంటే ఏమొచ్చు, ఇంగ్లీష్ చదవగలరు, రాయగలరు, మాట్లాడగలరు అయితే రాయొచ్చు. హిందీ ఓన్లీ రీడింగ్, స్పీకింగ్. అలాగే తెలుగు, ఈ బేసిక్ లాంగ్వేజెస్ మనకు తెలుసు కాబట్టి యాడ్కి వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడ ఐటీ చేసిన వాళ్ళైతే పైన యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ ఎన్సీటీవీ అని ఉంటుంది, నేషనల్ సర్టిఫికేట్ అని ట్రేడ్ సంబంధించింది, అది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ ఎన్ని చూపిస్తున్నాను. ఓకేనా. దీనికి కూడా స్కిల్ సర్టిఫికేట్ రిజిస్టర్ అయ్యి ఉండాలండి నేషనల్ లెవెల్లోనే. ఓకేనా. ఒకవేళ ఉంటే ఆప్షనల్, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దానికి వచ్చండి. మీరు ఏది ఎంటర్ చేసినా కింద యాడ్ బటన్ క్లిక్ చేయాలండి. యాడ్ బటన్ క్లిక్ చేయకపోతే అది యాడ్ అవ్వదు. ఓకేనా. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్కి వచ్చండి. చూడండి, కిందకి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ నేను వర్క్ చేసిన డాక్యుమెంట్స్ పనిచేసినది చూపించాను. రెసిడెన్స్ ప్రూఫ్ అండి, నేను డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకుంటున్నాను. దాని యొక్క ప్రూఫ్ నెంబర్, ఇన్ కేస్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా. ఎంటర్ తర్వాత ఇక ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ ఎంటర్ చేస్తాం, నంబరు. ఇక్కడ మీకు డిసేబుల్ పర్సన్ కానీ స్పెషల్ లెవెల్ స్పోర్ట్స్ లెవెల్ కానీ ఎవరైనా ఉన్నా, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫోటోగ్రాఫ్, అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, మీరు ఏదైతే అడ్రస్ ప్రూఫ్ చూపిస్తున్నారో అది కూడా అప్లోడ్ చేయాలి. స్కూలు స్టడీ సర్టిఫికేట్ అండి, 4th to 10th వరకు అప్లోడ్ చేయాలండి. ప్రతిదీ కూడా మీరు కేర్ఫుల్గా చేయాలి. అది 500 లోపు ఉంటే తీసుకుంటుంది. ఇది అయిపోయి సబ్మిట్ చేయగానే మీకు ఇలా టెంపరీ నెంబర్ వస్తుందండి. మీ ఫోన్కి ఒక మెసేజ్, అలాగే మీ ఈమెయిల్ కూడా డీటెయిల్స్ వస్తుందండి. ఇది 24 hours 48 hours అప్లోడ్ అవుతుంది.
ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ కార్డ్ అనేది ఇలా వస్తదండి.